లీగల్ సెల్ వాళ్ళకి అదేవిధంగా నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు నాయకురాళ్లకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న కర్నూలు టౌన్లో గొడ్డలి పార్టీ వాళ్ళ ఒక మంచి మెలోడ్రామా కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా చూసే భాగ్యం కల్పించిన గొడ్డలి పార్టీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎండాకాలం వేసవి అందరూ విసుగు చెందుతుంటే వాళ్ళకు ఒక మెలోడీ డ్రామాని చూపించినందుకు, అదేవిధంగా గొడ్డలి పార్టీ నాయకులు నిన్న చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో గౌరవనీయులు మంత్రివర్యులు టీజీ భరతన్న గారి పైన ఏ విధంగా అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి వాళ్లపైనే పడినట్టు ఏదైతే ఆరోపణలు మా మంత్రి గారి పైన చేశారో అది వాళ్ళు చేశారు కాబట్టి ఆ భ్రమలోన మా మంత్రి గారు కూడా చేశారేమో అనే భ్రమలోన మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గొడ్డలి పార్టీ వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా అసహనంగా ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు. ఎందుకంటే ఇంకా శాశ్వతంగా మేము రాజకీయం చేయలేము, శాశ్వతంగా మా పార్టీ అధికారంలోకి రాదు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలోకి ఉంటుంది, వాళ్ళు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు అయితేనేమి, మంచి ప్రభుత్వం అయితేనేమి, వాళ్ళు చేస్తున్నటువంటి ఈరోజు సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాయి. ప్రజలు శాశ్వతంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటారు కాబట్టి ఇబ్బంది కలిగిస్తుందనే ఉద్దేశంతోనే ఈరోజు గొడ్డలి పార్టీ వాళ్ళు ఇలా మా పైన ఆరోపణలు చేయడం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నిన్న ఒక ఆయన అంటున్నాడు, సిఐ గారిని గుడ్డల్లోడు తీసి ఆయన జాబును పోగొట్టి వాళ్ళ అధికారంలోకి వస్తే ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళ ఇంటి ముంద జాబు అడుక్కునే విధంగా చేస్తాననడం. ఖబర్దార్, మీరా రాజకీయ నాయకులు, అదే మీ వైసీపీ నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ నీచ ప్రవృత్తే ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కార్యకర్తకు ఉంది. అట్లాంటి వాళ్ళే ఈరోజు గొడ్డలి పార్టీలో ఉన్నారు. ఈరోజు అధికారులంటే మా కూటమి ప్రభుత్వం ఎంత గౌరవిస్తుందో తెలుసు, కానీ మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే అధికారులను ఎంతగా విసుగు చెందారో ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి ఇట్లాంటి ప్రేలాపనలు ఇంకొకసారి మాట్లాడొద్దండి. మీకు అధికారులన్నా ప్రభుత్వం అన్నా కనీసం మర్యాద లేదు, ఏ విధంగా మాట్లాడాలో కూడా మీకు తెలియదు. ఈరోజు గొడ్డలి పార్టీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, దాంట్లో 2-3 నాయకులు మాట్లాడారు, కానీ మీరు మాట్లాడినది అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీ స్వభావం ఏంటిదో ప్రజలందరికీ తెలుస్తుంది. అదే ఏదైతే మాట్లాడారో మీరు శాప్, దాంట్లో మీరు ఎన్ని కోట్ల అవినీతి చేశారు. ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దానికి సమాధానంగా చెప్పండి. ముందు మీరు మీ పేరు పలకాలన్నా కూడా మాకు ఇష్టం లేదు, ఎందుకంటే అదే పేరుతోనే ఈరోజు మా తెలుగింటి ఆడపడుచైనటువంటి శబరి గారు ఈరోజు దేశంలోనే అత్యున్నతంగా గౌరవం పొందుతుంటే ఆ ఇంటి పేరు చెప్పుకొని మీరు ఈరోజు నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు, మీ వంశాన్నే కిందకి తోస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు మానుకోండి. నేను మొన్ననే చెప్పాను, వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులకు కూడా చెప్పాను, అదే మీరు మా పార్టీలో ఉంటే ఎంత గౌరవం అనింది, ఈరోజు ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీ గౌరవం ఏ విధంగా తగ్గింది అని. కాబట్టి మా భరతన్న గురించి మీరు మాట్లాడడానికి మీకు ఏ హక్కు లేదు, ఎందుకంటే భరతన్న గురించి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో అని. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు సంపాదించాలని చెప్పి ఆయన నానా కష్టాలు పడుతూ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆంధ్రప్రదేశ్ కంపెనీలు తీసుకురావాలి, యూతులకు ఉద్యోగాలు కల్పించాలి, మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలని చెప్పి
చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఉపయోగించి ఈరోజు అష్ట కష్టాలు పడుతుంటే మీరు దాన్ని చెడగొట్టాలని చెప్పి హింసాత్మక ఘటనలు ప్రేరేపించే విధంగా కర్నూలు ఈరోజు ప్రశాంతంగా ఉంది. మళ్ళీ 30-40 సంవత్సరాలు వెనక్కెళ్ళి ఆ హింసాత్మక ఘటనలను ప్రేరేపించే విధంగా మీరు ఆ ఘటనలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉన్నారు. కానీ మీకు అవి నచ్చవు. గొడ్డలి పార్టీ వాళ్ళకి అవేమి నచ్చవు. కేవలం దాచుకోవడం, దోచుకోవడం అనే లక్ష్యంతోనే మీరు పనిచేస్తున్నారు. ఈరోజు ఎవరు కార్యకర్తల్ని కొట్టారు? ఇంకొకటి నేను తెలియజేసుకుంటున్నాను, దయచేసి వైసీపీ కార్యకర్తలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పైన ఏ చిన్న ఇది జరిగినా మిమ్మల్ని అంటే మట్టు పెట్టి మీ శవంతోనే రాజకీయం చేసే పార్టీ గొడ్డలి పార్టీ. కాబట్టి దయచేసి నేను ఒక జిల్లా అధ్యక్షురాలుగా, ఒక మహిళగా, ఒక తల్లిగా వైసీపీ కార్యకర్తలకు ఒక్కటే నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఈ విధంగా అల్లర్లు ప్రేరేపిస్తూ ప్రశాంతమైన జిల్లాను ఏదో చెయ్యాలనే ఉద్దేశం వస్తే ఇక్కడున్నటువంటి కూటమి నాయకులు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం.